హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 36 స్టోరీ నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా ఒక 2 రోజుల తర్వాత ఆఫీస్‌లో ఉండగా ఆద్యకి ఇంకా దేవ్‌కి ఒకే టైంలో కాల్స్ వస్తాయి. ఆద్య కాల్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ, అమ్మమ్మ వస్తున్నాము. తర్వాత తాతయ్య దగ్గరికి బయటికి వెళ్దామని. దేవ్ కాల్ ఏమో స్వీటీ వస్తుందని. తర్వాత ఇంటికి ఆద్య ఇంకా అభి వెళ్ళిపోతారు. రోజులా కాకుండా దేవ్ ఇంకా నందు మీటింగ్ ఉంటే చూసుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. దాంతో అభికి దేవ్ విషయం చెప్పడం కుదరలేదు. అలానే అభి దేవ్‌కి ఆద్య చెప్పిన విషయం కూడా చెప్పలేదు. తర్వాత ఎర్లీ మార్నింగే దేవ్ అభితో చెప్దాం అనుకున్నా, ఇంకా లేచి ఉండదు అని తర్వాత చెప్పొచ్చులే అనుకుని ఇంక నందుతో పాటు శక్తి గారు, శివ గారు కూడా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు స్వీటీ కోసం. వాళ్ళు అటు వెళ్ళగానే కిందకు వచ్చిన అభి ఇంకా ఆద్య సీత గారు ఒక్కరే ఉండడం చూసి, అమ్మా! అత్త వాళ్ళు ఎవరూ లేరేంటి? ఇంక అన్నయ్య, సార్ కూడా లేరేంటి? అంటుంది అభి. ఆ! మీకు చెప్పలేదు కదరా! నాకు మార్నింగ్ వెళ్తున్నప్పుడు చెప్పారు. ఈరోజు స్వీటీ వస్తుంది అని తీసుకురావడానికి వెళ్లారు అంటారు సీత గారు. దాంతో అవునా! ఎప్పుడొస్తారమ్మా? అంటుంది అభి. ఫ్లైట్ టైంకొస్తే తొందరగానే వచ్చేస్తార్రా! టైంకి రావాలి కదా! ఒకవేళ లేకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు అంటారు శక్తి గారు. అవునా! అంటారు ఇద్దరూ కూడా కొంచెం డల్‌గానే. ఏమైంది మీ ఇద్దరికీ అలా ఉన్నారు అంటారు. ఆంటీ ఈరోజు అమ్మ, అమ్మమ్మ వస్తున్నారు మమ్మల్ని చూడ్డానికి అంటుంది ఆద్య. అయ్యో! అవునా! మాకు నిన్న చెప్పవలసింది కదరా! అంటారు కొంచెం కంగారుగానే శక్తి గారు. అమ్మా! నువ్వెందుకిప్పుడు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు వస్తారు. వెంటనే మమ్మల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. నువ్వేమీ కంగారు పడకు అంటుంది అభి సీతగారిని పట్టుకుని. మరంతే కదా! ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే ఆ రోజు ఇంట్లో మామూలుగా ఉండదు కదా! అమ్మ వాళ్ళ హడావిడి అది. అదేంట్రా! మళ్ళీ వెంటనే వెళ్ళడం ఏంటి? అంటారు సీతగారు. అప్పుడు ఆద్య తాతయ్యకి ఇక్కడ బయట మీటింగ్ ఉందంటమ్మా. మమ్మల్ని తాతయ్య కూడా చూడాలి అనుకుంటున్నారు. సో, అక్కడికి వెళ్ళి తాతయ్యని కలిసి వస్తామంటుంది. ఓహ్! అవునా! పోనీ ఎప్పుడొస్తారో చెప్పండ్రా! నేను టిఫిన్స్ అవి రెడీ చేస్తాను అంటారు శక్తి గారు. అబ్బా! అవేమీ వద్దులే కానీ నువ్విలా వచ్చి కూర్చో ముందు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే బయట పార్వతి గారు ఇంకా శివాని గారు వచ్చి నా కారు ఆగుతుంది. అది చూడగానే ఇద్దరూ ఎంతో హ్యాపీగా బయటికి వెళ్తారు. ఆద్య హక్కుగా దగ్గరికి వెళ్తుంది కానీ అభి వెళ్ళలేక దూరంగానే ఉంటుంది. కంటి నిండా నీళ్లతో వాళ్ళని అలానే నిలబడి చూస్తుంది. కారు దిగిన శివాని గారు ఇంకా పార్వతి గారు ఆళ్ళ ఇల్లుని చూసి పార్వతి గారు సంతోషపడితే శివాని గారు మాత్రం హా! బాగానే ఉన్నవాళ్ళలాగుంది ఇల్లు చూస్తే అని అనుకుంటూ వస్తారు. ఆద్య వాళ్ళ దగ్గరికి హ్యాపీగా వెళ్ళి అమ్మా, అమ్మమ్మ అని హత్తుకుని ఎలా ఉన్నారు అంటుంది. వాళ్ళు కూడా ఆద్యని దగ్గరికి తీసుకుని బాగున్నాం. నువ్వెలా ఉన్నావురా అంటారు. నేను సూపర్ అంటుంది ఆద్య నవ్వుతూ. తర్వాత అభి కూడా దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారా ఆంటీ అంటుంది ప్రేమగా. ఆ! ఉన్నాంలే అంటారు శివాని గారు చిరాకుగా. పార్వతి గారికి అభిని దగ్గరికి తీసుకోవాలి అని అన్నా శివాని మళ్ళీ ఏం గొడవ చేస్తుందేమోనని ప్రేమగా అభిని చూస్తూ ఉండిపోతారు పాపం. ఎలా ఉన్నారు నానమ్మ అంటుంది కంటి నిండా నీళ్లతో. నేను బాగున్నానురా నువ్వెలా ఉన్నావు అంటారు ప్రేమగా అభి తల మీద చెయ్యి వేసి. బాగున్నాను అన్నట్లు తలూపుతుంది అభి. వీళ్ళని ఫస్ట్ నుంచి చూస్తున్న సీతగారికి అభి వాళ్ళతో ఫ్రీగా ఉండట్లేదు. ఇంకా శివాని గారు అభితో కూడా సరిగ్గా ఉండట్లేదు అని అర్థమయ్యి తర్వాత వాళ్ళని చూసి నవ్వుతూ బయటికి వచ్చి రండి ఎలా ఉన్నారు శివాని గారు ఇంకా పార్వతి గారు? మేము బాగున్నామండి. మీరెలా ఉన్నారు? అంటారు. ఆ! మేము కూడా బాగున్నాం. ముందు లోపలికి రండి. బయటే ఉండిపోయారేంటి? అని అంటారు. దానితో వాళ్ళు నవ్వుతూ ఆద్యని తీసుకుని వెళ్తూ ఉంటే సీతగారు బాధగా ఉన్న అభి దగ్గరికి వచ్చి నా కూతురికి ఈ అమ్ముంది కదా ఇంకేంట్రా అని కన్నీళ్లు తుడిచి వెనకే అభిని పట్టుకుని తీసుకుని వెళ్తారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక సీతగారు లక్ష్మిని పిలిచి అందరికీ కాఫీ ఇంకా తినడానికి స్నాక్స్ తీసుకొని రమ్మని చెప్తారు. పార్వతి గారు అభిని ప్రేమగా చూస్తూ ఉంటారు కానీ ఏమీ మాట్లాడలేక సైలెంట్‌గానే ఉండిపోతారు. తర్వాత లక్ష్మి అందరికీ కాఫీ ఇస్తుంది. అభికి కూడా ఇస్తుంటే లక్ష్మి నీకు తెలుసు కదా నేత్ర కాఫీ తాగదు అని. తన కోసం బూస్ట్ అన్నా పాలన్నా తీసుకుని రా అంటారు. అయ్యో చిన్నమ్మాయి గారు మర్చిపోయానమ్మా. ఇప్పుడే తెస్తాను అంటుంది అభిని చూసి.
అభి కూడా నవ్వుతూ, నిదానంగానే తీసుకుంట్రా లక్ష్మి, కంగారేమీ లేదులే అంటుంది. అభికి ఆ ఇంట్లో అంత విలువ ఉండడం చూసి పార్వతి గారు ఎంతో సంతోషపడిపోయారు. ఇక శివానికైతే మండిపోతూ ఉంటుంది లోపల. ఇంకా తర్వాత కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత, ఇంట్లో ఇంకెవరూ లేరా అమ్మా అంటారు పార్వతి గారు. ఇంకంతసేపు కూడా సీతగారు అభి గురించి ప్రేమగా మాట్లాడడంతో పార్వతి గారికి మాత్రం ఇక్కడ తన మనవరాలికి చాలా ప్రేమ దొరుకుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పార్వతి గారు. శివానికి మాత్రం ఇది ఇక్కడ కూడా నా కూతురు కన్నా ఎక్కువ డామినేట్ చేస్తుంది. వీళ్ళని బాగానే బుట్టలో వేసుకుందిలే అని కోపంగా చూస్తూ ఉంటారు అభిని. అయ్యో, మీరు వస్తున్న విషయం పిల్లలు చెప్పలేదండి. అందుకే వాళ్ళందరూ బయటికి వెళ్ళారు అంట. ఈలోపు అభికి లక్ష్మి పాలు తీసుకుని వస్తుంది. అభి నోటి దగ్గర తాగుదామని పెట్టుకునేసరికి శివాని గారు, ఇక బయలుదేరతామండి, నాన్నగారు దగ్గరికి వెళ్ళాలి కదా అంటారు. దానితో, అయ్యో కొంచెం సేపు ఉండండి, మా వాళ్ళు కూడా వచ్చేస్తారు అంటారు సీత గారు. అన్నయ్య, వదిన ఇంకా పిల్లల్ని కూడా చూసినట్లు ఉంటుంది కదా, ఈయనేమో వేరే ఊరు వెళ్ళారు అంటారు. లేదండి, మళ్ళీ వస్తామంటూ శివాని గారు లేవగానే ఇక పార్వతి గారు కూడా లేస్తారు వెళ్ళడానికి. దానితో అభి కూడా లేస్తుంది. అప్పుడు సీత గారు వెంటనే అభి దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు పాలు తాగకుండా ఎక్కడికి, ముందు తాగు అని సీత గారు దగ్గరుండి తాగిస్తారు. వాళ్ళని అలా చూసి పార్వతి గారు కంటి నిండా నీళ్లు పెట్టుకుంటారు. మనసులో, నా బంగారు తల్లి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అనుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు పార్వతి గారు. శివాని గారికి మాత్రం అభితో వాళ్ళు అలా ఉండడం నచ్చలేదు ఏ మాత్రం. తర్వాత వెళ్తూ వెళ్తూ సీతగారు చేతులు పట్టుకుని, మా వాళ్ళు మీ గురించి చెప్పిన దానికన్నా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటారు పార్వతి గారు. అయ్యో, అలా అంటారేంటండి, వాళ్ళు మా పిల్లలుగా ఎప్పుడో మారిపోయారు, మీరు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకండి అంటారు ఆవిడ చేతులు పట్టుకుని. దానితో ఆవిడ కూడా నవ్వుతూ, వెళ్ళొస్తామండి అని చెప్పి బయటికి వస్తారు. తర్వాత అభి వచ్చి, అమ్మా మేము తొందరగానే వచ్చేసాము, నువ్వు అత్త వాళ్ళకి చెప్పు అని అభి ఇంకా ఆద్య కూడా వాళ్ళతో బయలుదేరతారు సీత గారికి చెప్పి. ఇంకిక్కడ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన దేవ్ వాళ్ళకి ఫ్లైటు 2 గంటలు లేట్ అని తెలిసేసరికి ఇంకక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. ఈలోపు ఒక్కసారిగా మార్నింగ్ అభికి చెప్పలేదు కదా అని గుర్తుకు వచ్చి దేవ్‌కి, దానితో అభికి కాల్ చేస్తాడు. కాల్‌లో ఉన్న అభి ఫోన్ రింగ్ అవ్వగానే శివాని గారు చిరాగ్గా చూస్తారు అభిని. ఆవిడ చూపులేమీ కొత్త కాదు కనుక అభికి స్క్రీన్ మీద ఉన్న దేవ్ ఫోటో చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుంచి దేవ్ ఎంతో ప్రేమగా, ఏం చేస్తున్నావు రాక్షసి అంటాడు అభితో. దానితో అభి నవ్వుకుని, బయటికి వెళ్తున్నాను అని చెప్తుంది. తను అలా చెప్పగానే, వాట్ అంటాడు ఒక్కసారిగా గట్టిగా. దేవ్ అరుపుకి ఇటు అభి ఇంకా ఇటు శక్తి గారు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. దానితో దేవ్ కొంచెం పక్కకి వెళ్ళి, ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా, నిన్ను ఒకదాన్నే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పానా అంటూ అరుస్తాడు దేవ్ అభి మీద. దానితో పక్కనే ఉన్న వాళ్ళని ఒకసారి చూసి అభి, సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అంటుంది కొంచెం చిన్నగా ప్రేమగా. సరే చెప్పు అంటాడు దేవ్ కొంచెం తగ్గి. దానితో, ఈరోజు ఆద్య వాళ్ళ అమ్మ, అదే అత్త ఇంకా నానమ్మ ఇంటికి వచ్చారు. ఇంకా తాతయ్య కూడా ఇక్కడే మీటింగ్ ఉంది అని వచ్చారు. సో మమ్మల్ని తీసుకుని తాతయ్య దగ్గరికి వెళ్తున్నారు అంటుంది. నేను ఒకదాన్ని వెళ్ళడం లేదు సార్, నాతో పాటు అందరూ ఉన్నారు అంటుంది అభి దేవ్‌తో. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు సూర్య ఆడియో స్టోరీలో కొత్త స్టోరీ పెట్టానండి. ఇష్టమైన సకుడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశాను, చూడండి.